నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఓకే అండి, మరి ఈరోజు మధురం మమకారం సెగ్మెంట్ లో పిల్లలిద్దరు రెడీగా ఉన్నారు టేస్టీ వెరైటీస్ అడగడానికి. అండ్ వాళ్ళ మదర్స్ ఇద్దరు కూడా రెడీ. కానీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఫస్ట్ దానికంటే ముందు గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న రుచికరమైన వంట ఏంటో చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. మరి ఈరోజు గుమగుమలో ఏం వంట చేయబోతున్నారు మాకు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి. ఓకే, ఏం కాంబినేషన్? పన్నీర్ గోంగూర కర్రీ చేస్తున్నాను. పన్నీర్ గోంగూర. ఎస్. ఓ, సో పాలక్ పన్నీరే తెలుసా? పన్నీర్ కి కొంచెం పులుపు యాడ్ చేస్తున్నారు. బాగుంటుంది. అంటే పన్నీర్ మనకు బేసిక్ గా కొంచెం కమ్మకమ్మగానే ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి. సో ఇలా పులుపు యాడ్ చేస్తే కూడా సూపర్ గా ఉంటుంది. సో అంటే బాగా నచ్చుతుంది కూడా ఇది. ఓ నైస్. ఓకే, మరి గోంగూర పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో దాంట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఈ 3 కలిపేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. మెంతులు ఇది కొంచెం బాగా వేగాలండి, లేకపోతే మనకి మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు చేదు అనేది బాగా వస్తుంది. సో ఇవి వేగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, అలాగే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అండి. సో గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఇక్కడ కొంచెం ఎక్కువగానే పడతాయి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలండి. సో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా. సో దీంట్లోనే గోంగూర, సో ఇది కొంచెం మనకి దగ్గరకు వచ్చి సాఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కొంచెం మూత పెట్టి మగ్గిచ్చేస్తే మనకి అది ఫాస్ట్గా అయిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పైకి కిందికి, సో అంతా ఫాస్ట్గా అయిపోతుంది. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. క్యారెట్ గురించి మనందరికీ తెలిసిందే, కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుందని. దీంతో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ను దూరం చేసే గుణం కూడా క్యారెట్లో అధికంగా ఉంది. అందుకని వీలైనంత వరకు రోజుకొక క్యారెట్ అయినా తీసుకోవడం మంచిది. అది పచ్చి తీసుకుంటే మరీ మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో అన్ని కలిపి మంచి స్మెల్ వస్తుంది. గోంగూర, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి. సో దీంట్లో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు. ఓకే, బాగుంది వెరైటీగా పన్నీర్. ఎందుకంటే యూజువల్గా గోంగూరతో మనం చాలా తక్కువ ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. సో గోంగూర, మష్రూమ్ కొంచెం చేస్తూ ఉంటారు, లేదా పప్పుల కాంబినేషన్, శనగపప్పు వేసో, కందిపప్పు వేసేసుకొని పప్పుల ముద్ద లేదా అలా కొంచెం కొంచెం లూజ్గా. ఓకే, సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, ఓకే. స్మెల్ చాలా సూపర్ గా వస్తుంది. సో మెయిన్ గా మనం చేసుకున్న పేస్ట్ ఒకటి. సో లేదంటే మామూలుగా పచ్చిమిర్చి పేస్ట్, అంటే ఈ గోంగూరతో ఎక్కువగా కాంబినేషన్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ అండి, కారపొడి కూడా కాకుండా. సో వెల్లుల్లి రెబ్బలు మెత్తుకొని కూడా అలా కూడా వేసుకోవచ్చు. పోపులో వేసేసుకుంటే కొంచెం బాగా వేస్తుంది. కొద్దిమందికి గోంగూరలో వెల్లుల్లి రెబ్బలు తినడం చాలా ఇష్టం. పులుపు పట్టేస్తుంది కదా, కొంచెం చిదిమేసి వేస్తే.
ఓకే, సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలండి. ఓకే, సో కర్రీ రెడీ. ఓకే, మరి గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మెంతులు, పోపు దినుసులు, కరివేపాకు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గోంగూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజు కొట్టేసి చూడండి. ఆబ్వియస్లీ మనకి గోంగూర ఇలాంటివి ఉంటే వాటి టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పన్నీర్ కి ఏంటంటే ఆ పులుపు యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్లేవర్ అనేది. యూజువల్ గా పన్నీర్ అంటే కూడా చాలా నచ్చుతుంది కాబట్టి అందరికి, గోంగూర అంటే కొంచెం అటు ఇటు తినాలి తినొద్దు, ఆ దీంట్లో ఉన్న ఆ పన్నీర్ జ్యూస్ హ్యాపీగా తినేస్తారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. వంకాయ కూర వండుకునేటప్పుడు అందులో కొద్దిగా పాలు కూడా వేసుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. కూరకు కూడా అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి పిల్లలు ఇద్దరు చక్కగా రెడీ అయిపోయి ఇక్కడ రెడీగా ఉన్నారు. అండ్ వీళ్ళ మదర్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసేసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీనిక. శ్రీనిక, ఏ క్లాస్ శ్రీనిక నువ్వు? థర్డ్ క్లాస్. థర్డ్. ఇప్పుడు అయిపోయిందా? థర్డ్ కి వెళ్ళావా? అయిపోయిందా? అంటే నువ్వు ఫోర్త్ క్లాస్ కి వెళ్తున్నావా? స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారా? వెరీ గుడ్. సో మరి ఎక్కడికి వెళ్ళట్లేదా సమ్మర్ కి? అంటే వాళ్ళ మమ్మీని చూసారు, ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళట్లేదా? ఇంతకీ మీ మదర్ ఈవిడేనా? ఏం పేరండి మీ పేరు? హారిక. హారిక గారు, హలో ఫస్ట్. హాయ్. మీ పాప అనమాట. మరి సమ్మర్ లో నీకు మమ్మీ అన్ని రకాలు చేసి పెడతారా? ఏమడిగితే అది చేసేస్తారా? సో ఈ రోజు కూడా నువ్వు ఏది అడిగితే అది చేసేస్తారనమాట. ఓకేనా? సో నీకు నచ్చిన 3 వెరైటీస్ అడుగు, 3 చేయరు, ఒకటే చేస్తారు దాంట్లోంచి. సో బాగా ఆలోచించుకొని నాకు చెప్పు, నేను అందులో రాస్తాను. ఓకేనా? హాయ్. హాయ్ అక్క. ఏం పేరు నీ పేరు? హర్షిత్. హర్షిత్. మీ మమ్మీ పేరేంటి? నిషా. హాయ్ నిషా గారు. మన ఇద్దరం మ్యాచింగ్. నీకు ముందే తెలిసిపోయిందా నేను ఈ సారీ కట్టుకుంటున్నానని? సూపర్, భలే ఉంది తెలుసా నీ డ్రెస్. థ్యాంక్స్ అక్క. సో నువ్వే క్లాస్? 4th అయిపోయి 5th కి వస్తున్నా అక్క. ఓ వెరీ గుడ్. సో 4th అయిపోయి 5th కి వస్తున్నావు అనమాట. నీకు ఇచ్చేసారా హాలిడేస్? ఇంకా స్కూల్ రన్ అవుతోందా? ఇచ్చేసారా? భలే బాగుంది మాట్లాడితే అక్క. సో ఇప్పుడు హర్షిత్, నువ్వు కూడా ఏం చేస్తావంటే నీకు నచ్చిన 3 వెరైటీస్ బాగా థింక్ చేసి పెట్టు. సో నేను తనవి రాసేసి నీ దగ్గరికి వస్తాను. ఓకేనా? నీకు ఏం తినాలని ఉందో అది అడిగేసాయి శుభ్రంగా. ఓకే. ఓకే, సో చూడండి ఏమొచ్చాయో. ఆలు దాల్ టిక్కా. ఆలు దాల్ టిక్కా. మీ అమ్మాయికి టిక్కాలు ఇష్టం అనుకుంటా. పన్నీర్ టిక్కా చెప్పింది, ఆలు దాల్ టిక్కా. సో మీకు ఏమొచ్చింది నిషా గారు? ఫ్రూట్ రవ్వ కేసరి. ఫ్రూట్ రవ్వ కేసరి. చూసారా ఎంత సింపుల్ గా చెప్పాడు మీ బాబు. సో ఎవరు చెప్పి అంటే ఎవరి పిల్లలు చెప్పినవి వాళ్ళకే వచ్చాయి లక్కీగా. సో మరి రెడీయా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇద్దరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి ఆలు దాల్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు దాల్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, మా
మైదా 2 టేబుల్ స్పూన్లు, అటుకులు కొద్దిగా, పన్నీర్ కొద్దిగా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. బౌల్ తీసుకోండి. సో అన్ని ఫస్ట్ మిక్స్ చేసేసుకోవటం. మిక్స్ చేసుకోవాలి. ఓకే, అందులో స్టఫింగ్ వేరే ఉంటుంది, స్టఫింగ్ మళ్ళీ పెట్టాలి. ఓకే, ఇది ఫస్ట్ మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆలు, మైదా, ఓకే, కొంచెం కార్న్ ఫ్లోర్, ఓకే, పన్నీర్ కూడా ఇందులో వేసేసేయాలి. కారం ఓకే, కొంచెం సరిపోతుంది. సాల్ట్ టేస్ట్, ఓకే, గరం మసాలా, మళ్ళీ స్టఫింగ్ లో మళ్ళీ యాడ్ చేస్తాం. ఇది ఓకే. సో ఇది బయట వచ్చేదా? బయట టిక్కా టైప్ లో బయట వస్తుంది. ఓకే, అందులో స్టఫింగ్ లో అది వచ్చేస్తుంది. ఓ, సో అవన్నీ మనం ఇందులో వేసి డైరెక్ట్ అన్ని ఒక ముద్ద చేసి ఫ్రై చేసుకోవడం అట్లా కాదనమాట అయితే? లేదు, స్టఫింగ్ ఉంటుందండి ఇది. ఓకే, ఓకే, ఇది సో కొంచెం డిఫరెంట్ గా. సో ఆ బంగాళదుంప కొన్న తడి సరిపోతుందేమో? సరిపోతుంది. ఇందులో మళ్ళీ అటుకులు వేయాలి, కొంచెం నానబెట్టాలి అటుకులు. జస్ట్ ఊరికే అలా వేసి డిప్ చేసి తీసేస్తే అయిపోతుంది, సరిపోతుంది. సో ఎక్కువ మెత్తబడిపోకర్లేదు. స్క్వీజ్ చేసేసి అసలు వాటర్ ఉండకూడదు. ఓకే, ఓకేనండి. ఇది బ్రెడ్ క్రమ్స్ వేయాలి కొంచెం. ఓకే, ఓకే. సో అవన్నీ దీంట్లోనే యాడ్ చేసి ఇందులోనే యాడ్ చేయాలి. ఓకే, ఇందులో వాటర్ అవన్నీ ఏం అక్కర్లేదు, ఇంకా దీంట్లో ఉన్న తేమ సరిపోతుంది. ఓకే, ఫ్రై చేయాలి కాస్త. ప్యాన్లో ఫ్రై చేద్దాం. సో అది బయటది రెడీ అయిపోయినట్టేనా? బయటది రెడీ అయిపోయింది. అంటే లాస్ట్ లో కొంచెం పక్కన పెడితే వాటర్ వస్తుంది కాబట్టి లాస్ట్ లో బ్రెడ్ క్రీమ్స్ యాడ్ చేద్దాం. ఓకే, ఓకే. సో చుట్టుకునేటప్పుడు ఇది ఇది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం జీరా ఫ్లేవర్ ఎక్కువ. మీకు శ్రీనిక ఒకటేనండి పాప? బాబు కూడా ఉన్నాడండి. చిన్న బాబా పెద్ద బాబా? చిన్న బాబు, 2 years కంప్లీట్ అవుతుంది. 2 years. ఓకే. విశ్వక్సేన బాబు పేరు. విశ్వక్సేన. ఓ, నైస్ నేమ్. సో ఇది ఉడికించేసిన శనగపప్పు కాబట్టి ఎక్కువ ఇచ్చేయక్కర్లేదా? నానపెట్టి ఉడికించింది. ఓకే, జస్ట్ పలుకుంటే సరిపోతుంది, మరి మెత్తగా ఉడకకూడదు. సో అయిపోయినట్టేనా? కొంచెం గరం మసాలా ఇందులో కూడా, స్టఫింగ్ లో కూడా. ఓకే, చాట్ మసాలా, ఓకే, ఆమ్చూర్ ఇది వేసి దీన్ని మిక్స్ చేయాలన్నమాట. స్టఫింగ్ జస్ట్. ఓకే, సాల్ట్ వేయాలి. అక్కడ ఏదో క్రీమ్ లాంటిది పెట్టారు, అది లాస్ట్, అది తినేటప్పుడు. ఓ, జస్ట్ డిప్పింగ్. డిప్పింగ్. ఓకే, డిప్పింగ్ కి మైనీస్ కానీ టమాటో సాస్ కానీ బాగుంటుంది. ఓకే. కొంచెం కారం ఎక్కువ, కొంచెం. సో రెడీ. ఇది జస్ట్ కలిపేస్తే సరిపోతుంది. ఇట్లా పప్పులుగానే వస్తే బాగుంటుంది అనమాట, క్రంచీగా వస్తూ ఉంటుంది, తగులుతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం? టిక్కీస్ తయారు చేసుకోవాలి. సో ఈ బ్రెడ్ క్రమ్స్ కావాలి కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము. సో ఇది వేడి పెట్టినా అండి పెనం? మీరు ఏమైనా వర్కింగ్ అండి? యాక్చువల్గా ఇంతకుముందు వర్కింగ్, ఇప్పుడు ప్రెసెంట్లీ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాను. నాన్నదంతా యాక్చువల్గా ఫాదర్ ఇన్ లా అది డ్రీమ్ అది. ఓకే, జస్ట్ 4 months అవుతుంది అందులోకి వెళ్ళి. ఓ, సూపర్. సో అయితే ఆయనకి హెల్ప్ చేస్తున్నారా? హెల్ప్ చేస్తున్నాను. వెరీ గుడ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? హీఈస్ వర్కింగ్ ఫర్ సీమెన్స్ అండి, మెడికల్ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఓకే. సో ఏం పేరు? రవికిరణ్. రవికిరణ్. సో బ్రెడ్ పౌడర్ కూడా దాంట్లో వేసి మిక్స్ చేసేసి అది మనం స్టఫ్ చేసేసుకోవటం. అవునండి. ఇంతకు మీ ఇద్దరు పరిచయం ఉందండి? ఫ్రెండ్సా, రిలేటివ్సా? ఫ్రెండ్సా. ఓ, నైస్. టిక్కీస్ లాగా తీసుకోవాలన్నమాట. దీని లోపల అది స్టఫింగ్ పెట్టాలి. ఓకే.
సో ఇది కొంచెం పప్పుగా ఉంటుంది కాబట్టి కాస్త క్లోజ్ చేసుకోవడం కొంచెం కష్టమేమో కదా. లైట్ గా మనకేమైనా అట్లా కనిపిస్తే ఇది యాడ్ చేసుకోవచ్చు పైనుంచి కూడా. ఓకే, ఊడిపోవడం అట్లాంటిది ఏమైనా. సో ఇంకా మనకి షేప్ అనేది మన చాయిస్ ని బట్టి చేసేసుకోవచ్చు కదా. సో రౌండ్ అయితే ఈజీగా ఉంటుంది. సో సో ఇంక ఇలా అటు ఇటు కొంచెం కాల్ చేసుకుంటే అంతే మనకి రెడీ అన్నమాట. సో మీరు టిక్కిలు చేసి దీని మీద పెట్టేస్తుండండి. సో శ్రీనిక, నీ హాబీస్ ఏంటి? ఇవి చూడడం. సో ఎవరిష్టం నీకు బాగా హీరోల్లో? మా డాడీ. అబ్బా, మీ డాడీ సినిమా హీరోనా? కాదా? మీ డాడీ అంటే నీకు బాగా ఇష్టమా? వెరీ గుడ్. సో మరి నువ్వు ఏమన్నా సింగింగ్, డాన్సింగ్ ఇలా నేర్చుకుంటున్నావా? ఏం నేర్చుకుంటున్నావు? డాన్సింగ్. డాన్స్ నేర్చుకుంటున్నావా? మరి పాటలు పాడుతావా నువ్వు? లేదా? శతకాలు ఇష్టమా? బాగా చదువుకుంటూ ఉన్నావా? వచ్చేసాయా అన్ని నీకు? చెప్తావా మరి ఇప్పుడు అవి మీ మమ్మీ ఇవి చేసేలోగా? చెప్పు. ఉప్పు కప్పు రంబు, ఒక్క పోనిక రెండు, చూడ చూడ ఋషులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ సూపర్. సో ఇది మీ డాడీ నేర్పించారా నీకు? మదర్ నేర్పించింది. మదర్ నేర్పించిందా? ఓకే. ఇంకొకటి ఏంటో వచ్చాను? వేడి పండు చూడు మేలిమాయి ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, పేర్కి మాయిమతిని బింకమి రావడా, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. నీ క్లాప్స్ ఒకసారి. ఇంకా బాగా నేర్చుకో, ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? నువ్వేం నేర్చుకున్నావు హర్షిత్? నువ్వు కూడా ఏమన్నా పాటలు పాడటం, డాన్స్ చేయటం నీకున్నాయా ఎలాంటి హాబీస్? సింగింగ్, డాన్సింగ్, రీడింగ్. సింగింగ్, డాన్సింగ్, రీడింగ్. ఓ, నువ్వు ఒక్కడవేనా? నీకు సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారా? సిస్టర్ ఉంది. సిస్టర్ ఉందా? పెద్ద సిస్టరా, చిన్న సిస్టరా? చిన్న సిస్టర్. ఏం పేరు మీ చెల్లి పేరు? హాసిని. హాసిని, హర్షిత్, బాగున్నాయో మీ పేర్లు. Thanks అక్క. సో పాటలు కూడా పాడుతుంటావా హర్షిత్? సో మీ మమ్మీ వంట చేసేటప్పుడు పాట పాడతావా? ఇప్పుడే పాడతావా? మమ్మీ వంట చేసేటప్పుడు పాట మీ పాడతా. మమ్మీకి ఇన్స్పిరేషనల్ గా ఒక పాట పాడతావా? సరే, అప్పుడు పాడదు కానీ. అయితే టిక్కాలు కూడా అయిపోయినాయి ఎలాగో మనకి. సో ఇలా కలర్ వస్తే సరిపోతుంది కదండి? ఇట్లా వస్తే సరిపోతుంది. అన్ని ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే ఓకే. జోక్ చెప్తావా? జోక్ అంటే చెప్తావా? ఒక రోజు ఒక ఏరోప్లేన్ లో ఒక మమ్మీ, ఒక డాడీ, ఒక చెల్లి, ఒక అన్నయ్య వెళ్తున్నారు. మీరే. అయితే ఏరోప్లేన్ నుంచి షార్ప్నర్ పడిపోయింది. అయ్యయ్యో. అయితే చెల్లి అన్నది, మమ్మీ మమ్మీ షార్ప్నర్ పడిపోయింది అని అన్నది. మమ్మీ అన్నదప్పుడు గోవాలో చాలా షార్ప్నర్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కుందాంలే అని అన్నది. తర్వాత మళ్ళా పెన్సిల్ పడిపోయింది. అన్నయ్య అన్నాడు, మమ్మీ మమ్మీ పెన్సిల్ పడిపోయింది. తర్వాత మమ్మీ అన్నది, గోవాలో చాలా పెన్సిల్స్ ఉంటాయి నాన్న, అక్కడ కొనుక్కుందాం. తర్వాత డాడీయే పడిపోయాడు. తర్వాత మమ్మీ అన్నది, గోవాలో చాలా డాడీలు ఉన్నారు, వాళ్ళని కొనుక్కుందాం. ఓకే, బాగుంది బాగుంది. అయితే చూసావా, నువ్వు జోక్ చెప్పే టైంకి టిక్కలు అన్ని కూడా వేగిపోయాయి. సో ఇలా అయితే సరిపోతుంది. ఇంకా సరిపోతుంది. తీసేద్దామా? టిక్కాలు ఇలా అయినా తినచ్చు. మనకి కావాలి అనుకుంటే కర్డ్ వేసుకొని చాట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. సో ఒకటి నేను చాట్ లాగా చేసిస్తాను. మజ్జిగ ఓపెన్ చేయాలి. ఇది ఇందులో బీటెన్ కర్డ్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా ఇది లాస్ట్లో. దీనిపైన సేవ్. మామూలు టిక్కీస్ అయితే ఇలా సాస్ వేసుకొని కూడా తెలియచ్చు. ఇది మయోనీస్, పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ సాస్. సో దీన్ని కూడా ఇట్లా వేసుకోవాలి. జస్ట్ గార్నిషింగ్కి ఉల్లిపాయలు, కొంచెం పుదీనా,
కొత్తిమీర. యాక్చువల్గా మైనీస్ కంటే కూడా ఈ కర్డ్ కాంబినేషన్ లో ఆనియన్ టేస్టీగా ఉంటుంది. సమ్మర్ కాబట్టి ఇలా అయినా తినొచ్చు, అలా అయినా తినొచ్చు. వింటర్ లో అయితే ఈవినింగ్ అది స్నాక్ గా చేసేసుకొని తినేయచ్చు. ఓకే అండి, మరి ఆలు దాల్ టిక్కా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు దాల్ టిక్కా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, మైదా, కార్న్ ఫ్లోర్, పన్నీర్, కారం, ఉప్పు, గరం మసాలా, నానబెట్టిన అటుకులు, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉడికించిన శనగపప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో వత్తుకోవాలి. దీని మధ్యలో శనగపప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి టిక్కాలా వత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు దాల్ టిక్కా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు దాల్ కాంబినేషన్ లో వెరైటీగా టిక్కా చేశారు. ఓకే, సో చూస్తుంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ పిల్లలకి సో తీసుకొస్తాను. బాగుంది, పైన సాఫ్ట్ గా, ఆ లోపల క్రంచీ పప్పు కొంచెం ఇట్లా గట్టిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్ గా చేశారు, ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. నచ్చిందా? ఇద్దరికి బాగా నచ్చాయి, అందరికి బాగా నచ్చాయి. యాక్చువల్ గా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, సో మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి టిక్కా. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఈ చిట్కా ఈ వేసవి కాలంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేంటంటే కొద్దిగా మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కానీ పచ్చి ఉల్లిపాయ వేసుకుని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే జీర్ణక్రియ బాగా జరగడంతో పాటు ఎండ వల్ల వేడిమి తగ్గుతుంది, అలాగే ఒంటికి చలువ చేస్తుంది. మరి ఇప్పుడు ఫ్రూట్ రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రూట్ రవ్వ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ కొద్దిగా, ఆపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, సేమియా 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకులు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే అండి, మరి ఫ్రూట్ రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి నిషా గారు. ఫస్ట్ రవ్వ వేయించుకుందామండి. సో ఇది ఒకటి వేగితే మనం ఫ్రూట్స్ అన్ని డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవటం. లేదండి, ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి, కొంచెం పచ్చి వాసన రాకుండా బాగుంటుంది. సో అయితే ఇటు స్టార్ట్ చేద్దాము. సో ఫ్రూట్స్ ఎట్లా కొంచెం నేతిలో అలా వేయించుతారా, లేకపోతే డైరెక్ట్ గా నేను కొంచెం లైట్ గా చేస్తాం. సో ఫస్ట్ పైనాపిల్. యాక్చువల్గా ఫ్రూట్స్ అట్లా డైరెక్ట్ గా అయినా బాగానే ఉంటాయి. బాగానే ఉంటుందండి, కాకపోతే కొంచెం పైనాపిల్ వగరగా ఉంటుంది కదా, ఘాటుగా ఉంటే పిల్లలు తినలేరు కదా. ఓకే ఓకే, అందుకని నాకు ఘాట్ అనేది సో లైట్ గా వేయించితే బాగుంటుంది. మీరు ఇంకా స్టిల్ వర్కింగ్ అండి? ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదా? ఇద్దరు లాస్ట్ 2 years బ్యాక్ ఇద్దరం ఎన్ఆర్ఐలో వర్క్ చేస్తాము. ఇద్దరు మానేసి ఇక్కడ వచ్చేసరి. అవునా, అనుకోని మానేసారా ఏమిటి? లేదండి. లేదా, అనుకోకుండా అలా జరిగిందా? ఓకే, సరిపోతుందండి. సరిపోతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్. ఓ, ఏం పేరు? వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి. సో ఈ రవ్వ ఇంకొంచెం వేగాల అండి? సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ సేమియా కూడా వేయించుకోవాలి. తీసేద్దామా ఇది? తీసే. ఓ, దీంట్లో కొంచెం సేమియా కూడా యాడ్ చేస్తాను. కొంచెం యాడ్ చేస్తానండి, బాగుంటుంది. ఓకే. సో ఫ్రూట్స్ లో ఓన్లీ పైనాపిల్ ఒకటే వేయించాలా, మిగతావి కూడా వేయించాలా? యాపిల్ కూడా వేయించాలి. యాపిల్ కూడా వేయించుతారా? ఓకే. సో ఇది రెసిపీ మీరే ట్రై చేశారండి ఇలాగా? ఇప్పుడు వినాయక చవితికి ప్రసాదంగా ఇస్తానండి, 2 kgs 3 kgs అలా చేసి దద్దోజనం రవ్వ కేసరి ప్రతి ఇయర్ ఇస్తానన్నమాట. ఓ, సో దాంట్లో ఇట్లా ఫ్రూట్స్ యాడ్ చేసి చేస్తే బాగుంటుందని డిఫరెంట్ గా. ఓకే, నైస్. యాపిల్ కూడా లైట్ గా ఫ్రై చేస్తాను. హర్షిత్, నీకు ఫ్రూట్స్ ఇష్టం లేదా?
కొన్ని ఇష్టం లేక కొన్ని ఇష్టం లేదా? నీకు బాగా ఇష్టమైంది ఏంటి? మ్యాంగో. ఓ, ఇప్పుడు సీజనల్ గా వస్తాయి కదా. మీ మమ్మీ అన్ని వేస్తున్నారు, మ్యాంగో వేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే, సో ఇది కూడా వేగిపోయినట్టు చూడండి. సరిపోతుందండి. సో ఇంకా నెక్స్ట్ అన్ని కలిపి ఉడికించేసుకోవటమేనా? ఈసురు కాగిన తర్వాత మొత్తం అన్ని కలిపేసి ఉన్నాయా? డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం. సో బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పు. సో ఫ్రూట్ అండ్ నట్ కాంబినేషన్ అనమాట ఇది. సో ఎసరు ఇందులో వేసేసుకోవచ్చా మనం? వేసేసుకోవచ్చు. కొలత ఏమన్నా ఉందా? ఉందండి. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకోండి. సో ఇది మరిగిన తర్వాత ఇవి యాడ్ చేసేసుకోవటమేనా? సేమియా వేసేద్దామండి. ఓకే. సో పంచదార కూడా తర్వాత మనం ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం ఎసురు కాగిన తర్వాత వేసేస్తే కొంచెం మెట్టి. షుగర్ వేసుకోవాలండి. ఓకే. సో ఇది జస్ట్ కొంచెం కరిగితే సరిపోతుంది మనకి. సో యాడ్ చేద్దాం. సేమియా కూడా యాడ్ చేద్దాం. కాసేపు మూత పెట్టేద్దాము. పెట్టేసి. సో హర్షిత్, ఇది ఉడికేలోగా నువ్వు పాట పాడతావా? ప్రిపేర్ అయ్యావా? పాడు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశానాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశానాయ ధీమహి. సూపర్. సో నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఓకే. ఇప్పుడైతే కలిసిపోతుంది. కలర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనకి. సో ఫ్రూట్స్ అవి ఇంకా మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా యాడ్ చేసుకోవడం కేసరి అయిపోయిన తర్వాత. ఇసురు కాగేటప్పుడు కొంచెం యాలక్కాయల పొడి వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంది. ఇసురు కాగిందండి, రవ్వ వేసుకుందాం కొంచెం. సో ఇంక రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. అవునండి, లేకపోతే ఉండ కడుతుంది. బాగుంది కలర్ఫుల్ గా. సో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న యాపిల్ అండ్ పైనాపిల్ యాడ్ చేసేసి దానిమ్మ విత్తనం. సో యమ్మీ. ఓకే, మరి ఫ్రూట్ రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ రవ్వ కేసరి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ, సేమియా విడివిడిగా వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించి పక్కనుంచాలి. పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి కరిగాక వేయించిన సేమియా, ఫుడ్ కలర్ వేసి ఉడకనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, వేయించిన రవ్వ వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ రవ్వ కేసరి రెడీ. ఓకే, మరి ఫ్రూట్ రవ్వ కేసరి తయారీ విధానం చూసారు కదా. సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఎక్కువ ఫ్రూట్స్ తో బాగుంది. సో శ్రేణిక, బాగుంది. యాక్చువల్గా పైనాపిల్ వేస్తే మనకి మొత్తం టేస్ట్ అంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది.
సో మిగతా ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో కొంచెం తగులుతూ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేస్తారు. యా, బాగుందా హర్షిత్? కేసరి నచ్చిందా శ్రీనిక నీకు? స్వీట్ అంటే ఆబ్వియస్లీ అందరికి నచ్చుతుంది కదా. సో ఎలా ఉన్నాయి రాజు గారు రెసిపీస్? రెండు కూడా బాగున్నాయి. జనరల్ గా అంటే ఇలా రవ్వ కేసరి ఏదో ఒక ఫ్రూట్ కాంబినేషన్ లో తీసుకుంటాం, అంటే ఏదైనా పర్టికులర్ ఒక ఫ్లేవర్ లో తీసుకుంటాం కదా. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ లో తీసుకోవడం బాగుంది. తర్వాత టిక్కా కూడా చాలా బాగుంది. ఆ దాల్ మధ్యలో అది వరకు మనకు కూడా చెప్పాం కదా, ఈ శనగపప్పు ఇది కొంచెం సూట్ అవుతుంది స్నాక్స్ కానీ. సో తను అలా కావాలని చెప్పేసి మేము అది చూసి మా పాప అడుగుతుంటున్నాడు అట్లాంటి ట్రై చేసేది క్రేవింగ్ అవన్నీ వెజిటేబుల్స్ తో అవన్నీ. చాలా బాగున్నాయి, సూపర్. ఇద్దరు కూడా చాలా టేస్టీగా చేశారు. సో నిషా గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. అండ్ హారిక గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. ఓకే, సో మీ ఇద్దరికి చాక్లెట్స్. హర్షిత్ ఇది నీకు, వెల్కమ్. శ్రీనిక ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు కూడా ఇలాగే మీ పిల్లలతో పాటు వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఆహారంలో వెల్లుల్లిని ఒక భాగం చేసుకునే వారికి ఎముకలకు సంబంధించిన సమస్యలు అనేవి రావు. అలాగే రెసిస్టెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే అండి, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ వంట చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు? ఒక రోటీ చేస్తున్నాను. ఇది కూడా ఒక ఆకుకూర కాంబినేషన్. ఆకుకూర? ఆల్రెడీ గోంగూర చేశారు కాబట్టి అది అయ్యి ఉండదు. అదేనా? కాదు, సెసమి పాలక్ రోటీ. ఓ, పాలక్ కాంబినేషన్ లో. నువ్వులు కూడా ఏంటంటే కొంచెం పై లేయర్ లో వస్తాయి, మనం వేయించుకున్నప్పుడు కరకరలాడుతూ సాఫ్ట్ గా లోపల పాలకూర అది కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, మరి సెసమే పాలక్ రోటీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సెసమే పాలక్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, వేయించిన నువ్వులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కాబట్టి ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, ఈజీగానే చేసుకోవచ్చు ఇది. అంటే స్టఫింగ్ కాకుండా సో పిండిలోనే మనం ఇవన్నీ కూడా కలిపేసి మిక్స్ చేసేసుకొని చేసేసుకుంటాం. ఓకే, సో బౌల్లో గోధుమ పిండి. సో స్టఫింగ్ లో అంటే మళ్ళీ దాంట్లో స్టఫ్ చేసి మనం రోటీ చేసుకోవటం ఇదంతా కొంతమందికి అంత ఈజీగా అనిపించదు. అది ఇందులో మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. సో దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. అవి ఏంటంటే కంపల్సరీ మనకి ఆ పరోటాల స్టఫింగ్ అయితే ఎలాగో ఇలా చేసుకోవడానికి రాదు మనకి. సో ఇలా అవకాశం ఉన్నవి ఇలా చేసేసుకుంటే బెటర్ గా ఉంటుంది. సో పాలకూర తర్వాత తరిగిన అల్లం, తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా జీలకర్ర బదులుగా కొద్దిగా కావాల్సి మనం వామన యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నెయ్యి అండి. సో కొన్ని రకాల స్నాక్స్ చేసేటప్పుడు పేస్ట్ చేసి వేస్తారు కదా మీరు. సో దీంట్లో కూడా కావాలంటే మనం అలా పాలకూర పేస్ట్ లా చేసి కలుపుకోవచ్చా పిండిలో? చేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. గ్రీన్. సో ఇది మనకు అక్కడక్కడ ఆకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు కొంచెం పేస్ట్ లా చేసుకుంటుందంటే మొత్తం మనకు గ్రీన్ కలర్, పిండి అంతా కూడా కొంచెం గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. సో పిల్లలకి కొంచెం ఇచ్చేటప్పుడు కొంచెం అలా కలర్డ్ గా ఉంటే వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు కదా. సో వాటర్ వేసేసుకొని మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. సో ఇది కలిపిన వెంటనే చేసేసుకోవచ్చు రాజు గారు? ఏమైనా కాసేపు నానితే బాగుంటుంది? కాసేపు అండి, ఎప్పుడైనా మనం చపాతీలు పరోటాలు చేసుకున్నప్పుడు కాసేపు పిండి నానితేనే మనకి సాఫ్ట్ గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఓకే ఓకే, సో మీరు కలిపేస్తుంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఫ్రైలు వేపుళ్ళు చేసుకునేటప్పుడు అందులో 1 స్పూన్ వెనిగర్ కనుక యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే కూరగాయలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రై. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అండ్ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం రోటీ చేసేసుకోవచ్చు. సో పెనం కూడా కొంచెం వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఒక ప్లేట్లో వేయించిన నువ్వులండి, సో దీంట్లో 2 వైపులా ఇది ప్రెస్ చేసేసుకుని కొద్దిగా
పొడిపిండి వేసేసి మనం రోటీలా చేసేసుకోవాలి. సో కావాలంటే వెన్నతో అయినా మనం కాల్చుకోవచ్చు, లేదనుకుంటే ఆయిల్ పెట్టేసుకోవచ్చు. సో ఇంకా ఆకుకూర కూడా మనం ఏ ఆకుకూర అయినా కూడా ఇలా కట్ చేసి వేసుకోవచ్చు కదా రాజు గారు? వేసేసుకోవచ్చు. సో ఇటైనా క్యారీ చేయడానికి అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి. జర్నీస్ అప్పుడు అలాంటప్పుడు కొంచెం పెరుగు ఒకటి అలా బాక్స్ పెట్టేసుకొని హ్యాపీగా తినేసచ్చు. అంటే కర్రీస్ అవి లేకుండా కొన్ని రకాలప్పుడు కూడా మనకి గ్రేవీలు అవి కారిపోయి కింద పడిపోయి ప్రాబ్లం వస్తుంది కదా, అలా కాకుండా ఇది ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇలా డాట్స్ బాగా వచ్చిన తర్వాత మనకి తీసేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైమ్స్లో అట్లా ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అది కొంచెం డిన్నర్ అంటే తక్కువ తినే వాళ్ళకి కూడా ఇలాంటివి ఏమైనా అయితే హ్యాపీగా హెవీగా ఉండి ఇంకా సరిపోతుంది. కొంచెం ఎర్లీ అవర్స్ లో ఓకే ఓకే సో రెడీ. నైస్. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా రోటీ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం. జస్ట్ ప్లేట్ గార్నిష్ కోసం చేస్తున్నాను. ఓకే రాజు గారు. సో ఇక్కడ చిన్న క్యారెట్, రెడ్ చిల్లీ, పండుమిర్చి, అలాగే కీరా అండి. ఓకే. బటర్ఫ్లై లో ఉంది యాక్చువల్గా, అంటే ఆ షేప్ అనేది. సో కొంచెం మనం పలచగా కట్ చేసుకుంటే మనకు కావాల్సినట్టుగా కొంచెం బెండింగ్ వస్తుందండి. ఓకే ఓకే. ఓకే ఓకే. సో వీటి మధ్యలో రౌండ్ స్లైసెస్. దీనికోసం పెద్దగా కారం కానక్కర్లేదు, తిన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆ ప్రాక్టీస్ ఉంటే చాలు. ఓకే, రోటీ రెడీ అండి. చాలా బాగుంది రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి వేడివేడిగా రోటీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సెసమే పాలక్ రోటీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, తరిగిన పాలకూర, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని వేయించిన నువ్వుల్లో అద్దుకుని రోటీల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సెసమే పాలక్ రోటీ రెడీ. ఓకే, మరి రోటీ తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు సార్. బాగుంది, ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా బాగా తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ పాలకూర కూడా మనకి మంచి టేస్ట్ ఉంటుంది కదా, కమ్మకమ్మగా. సో అది బాగుంది. అన్ని యాక్చువల్గా పిండిలో యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం పిండికి అంతా స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం ఓవరాల్ గా టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో చూసారు కదండి, చాలా హెల్దీ రోటీ అండ్ టేస్టీగా కూడా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
పెరుగు కాస్త పుల్లబడిందంటే ఇది పనికిరాదులే అని మనం పడేస్తూ ఉంటాం. కానీ పుల్లటి పెరుగు చుండ్రుతో బాధపడే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా, తలకంతా కూడా బాగా మృదువుగా మసాజ్ చేసుకుని ఒక ½ an hour పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత కనుక తలస్నానం చేసినట్లయితే చుండ్రు బాధలు త్వరగా తగ్గిపోతాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూర పన్నీర్ కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్ ఈజ్ ఆల్సో ఎ హెల్దీ కైండ్ ఆఫ్ ఫ్యాట్. ఆ రకమైన ఫ్యాట్ మనం బరువు పెరగదు, ప్లస్ మనకు ఆర్గన్స్ అన్ని కూడా దెబ్బతినకుండా ఉండడానికి చూస్తుంది అనమాట. బట్ వన్ థింగ్ అండి, 1 గ్రామ్ ఫ్యాట్ 9 క్యాలరీస్ ఉంటుంది, 1 గ్రామ్ ప్రోటీన్, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్, 4 క్యాలరీస్ ఉంటాయి. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అల్టిమేట్లీ మంచి రకమైన ఫ్యాట్ అయినా మనకు 5 క్యాలరీలు ఎక్స్ట్రా ఇస్తుంది కాబట్టి మనం దాన్ని లిమిట్లో తీసుకోవాలి. బట్ తీసుకోవాలి 100% దాన్ని తీసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. సో పన్నీర్ 50 grams per person per day తీసుకోవచ్చు. గోంగూర చాలా లో క్యాలరీ. సో పన్నీర్తో పాటు కంబైన్ చేసినప్పుడు మనకు ఆ డిష్లో ఓన్లీ పన్నీర్ క్యాలరీసే ఉంటాయి. సో మళ్ళీ మనం బేసిక్గా 150 క్యాలరీ లోపల ఇది ట్రై చేసుకోవచ్చు. బాగుందండి, యూ కెన్ నోట్ అండ్ ట్రై. తర్వాత చూసిన ఆలూ దాల్ టిక్కా. ఆలూ దాల్ టిక్కా కూడా హై ప్రోటీన్ అండి. బంగాళదుంపలు అండ్ దాల్ అనేది ఒక మంచి ఐడియల్ కాంబినేషన్, ఎందుకంటే కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్. దానితో మనకు పన్నీర్ కూడా ఉంది. సో ఈ రకమైన కాంబినేషన్లో ఏమవుతుందంటే మనకు దాల్లో ఉన్న ప్రోటీన్ తర్వాత పన్నీర్లో ఉన్న ప్రోటీన్ రెండు కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అటుకులు, మైదా, కార్న్ఫ్లవర్ ఇవంతా యాక్చువల్లీ బైండింగ్ అండ్ క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తూ ఉంటామండి. బట్ మెయిన్గా వాల్యూ యాడ్ చేసేది మనకు దాల్, బంగాళదుంపలు అండ్ మనకు పన్నీర్. సో ఇట్స్ బేసికలీ ఆ హై ప్రోటీన్ స్నాక్. సో బాగుందండి, ఇది కూడా డెఫినెట్గా వీ కెన్ ట్రై. ఫ్రూట్ రవా కేసరిలోని పోషకాలు సేమియా రవాతో పాటు షుగరు, నెయ్యి ఇలాంటివితో పాటు మనకు యాపిల్, దానిమ్మ ఇలాంటివి కూడా, పైనాపిల్ లాంటి ఫ్రూట్స్ ఉన్నాయి. సో వాల్యూ ఇవి యాడ్ చేస్తాయా ఆ స్వీట్కి అంటే ఫ్రూట్స్ ఎప్పుడు విడిగా తీసుకోవాలి, ఫ్రూట్గా తీసుకోవాలి లేదా జ్యూసెస్గా తీసుకోవాలి. ఇలా కొంచెం వేడెక్కిచ్చి ఆ హీట్లో ఉంచితే అందులో ఉన్న పోషక విలువలు ప్రథమంగా పాడైపోతాయి. ఫ్రూట్స్లో మనకు ఎక్కువగా ఉన్న పోషక విలువలు ఏంటంటే 2 రకాలు. ఒకటి విటమిన్స్ అండ్ మినరల్స్, మరొకటి పీచు. సో విటమిన్స్ అండ్ మినరల్స్ కొంచెం మనకు పాడైపోతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్. సో ఇది ఒక హై క్యాలరీ అండి, మనకు 175 to 200 లేకపోతే 250 కూడా డిపెండింగ్ అపాన్ ఎంత గీ యాడ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకు ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ డైలీ డైట్. సెసమీ పాలక్ రోటీ ఇస్ డెఫినెట్లీ రికమెండెడ్ ఫర్ డైలీ డైట్. ఇప్పుడు నువ్వులు కానీ, పాలకూర కానీ, గోధుమ పిండి కానీ సూపర్బ్ అండి. మనము డైట్ మంచి ఆహారం తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ కూడా, అంటే నూనె ఉన్న ఆయిల్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం పోపులో వేసే నూనె లేకపోతే డీప్ ఫ్రై చేసే ఆయిల్ కంటే కూడా మనకు ఇటువంటి వాటిల్లో చాలా చక్కటి పోషక విలువలు అనేవి క్రియేట్ అవుతాయి. అంటే దీన్ని మనం కనబడిన ఫ్యాట్ కదా, వి కాంట్ సీ ఇట్, మనకు కనబడదు అందులో ఉన్న కొవ్వు. అటువంటి ఫ్యాట్లో మనకు విటమిన్ సి, విటమిన్ ఏ లాంటి పోషక విలువలు కూడా మనకు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. సో దానిని తీసుకునే పద్ధతి కూడా ఇలాగ ఉండాలి. అంటే ఎక్కువసేపు మనం ఏమి కుక్ చేయట్లేదు, ఆకుకూర కూడా మనం ఎక్కువసేపు ఏం కుక్ చేయట్లేదు. సో ఇట్స్ అ వెరీ వెరీ నైస్ రెసిపీ. దీనిని కనుక 1 కప్పు పెరుగుతో తీసుకుంటే వీ విల్ గెట్ అ వెరీ బ్యాలెన్స్డ్ మీల్. ఒక్కొక్క రోటీలో మనకు 150 క్యాలరీస్ ఉంటాయండి. ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో సెసమీ పాలక్ రోటీ, ఆలూ దాల్ టిక్కీ అండ్ గోంగూర పన్నీర్, ఇవి 3 కూడా రోజువారీ డైట్కి ఉపయోగపడతాయండి. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. సో రాజు గారు, ఈ రోజు అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి. సో పన్నీర్ గోంగూర బాగుంది, రోటీ బాగుంది, అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ కూడా సింపుల్ గా ఉన్నాయి. స్వీట్ ఐటమ్ కూడా ఫ్రూట్ కాంబినేషన్ అండ్ దేనికదే కూడా చాలా బాగుంది రాజు గారు. అవునండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.